ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రవణ మహర్షి, సరే ఆయన హిస్టరీలో సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈయన ఈ ప్రతి అశ్విని దేవతలు చెబుతాడు, ప్రతి యజ్ఞయాగాదుల్లో మీకు వాటా నేను ఇప్పిస్తాను నాది అని వాగ్దానం చేసి అశ్విని దేవతను ఆశ్రమం నుంచి పంపించి వేస్తాడు. అయిపోయింది సబ్జెక్ట్. యజ్ఞయాగాదుల్లో మార్పులు చేర్పులు చేయాలంటే ఇప్పుడు నేనేదో ఒక మంత్రం చెప్పాను అనుకోండి, మీరు వెంటనే ఏం చేస్తారంటే బాగా శృతి ప్రామాణికి ఈ మంత్రం కరెక్ట్గా వెరిఫికేషన్ చేశారనుకో, అక్కడ లేదనుకో, మీకు విట్నెస్ లేదనుకో శృతి ప్రామాణికంగా, ఏంటా ఇది ఇట్లా చెప్పావు నువ్వు అంటారు. ఆ విధంగా శృతి అంగీకరించాలి ఎవడు ఏది చేసినా కూడా. ఇప్పుడు ఏదో పూజ చేసామంటే కుదరదు, యజ్ఞం చేశాను నచ్చి అది కుదరవబ్బా. శృతి అంగీకరించాలి దేనికైనా. శృతి అంగాలు ఉన్నాయి, నిరుక్తము, వ్యాకరణం, వీటి ప్రామాణికంగా చెయ్యాలి ఆధ్యాత్మికం. ఇప్పుడు ఎవడు చేయట్లేదు, అది వేరే విషయం. ఇప్పట్లాగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు గెటప్ వేసి రంగురంగుల వస్త్రాలు కట్టి గుంటలో నెయ్యి వేసినట్టు, అర్థమైందండి. గుంటలో నేతులు వేస్తారు కదా చుట్టూ కూర్చోబెట్టి. శృతులు అంగీకరించవు. శృతి ప్రామాణికం చేయాలంటే నువ్వు నేతులు వేసేవన్నిటినీ సంప్రోక్షణ చేయాలి. మూకుళ్ళు బొచ్చులు ఇవన్నీ ఉంటాయి, అగ్నిలో ముంచాలి, తీయాలో, మామూలు వాటిని పాత్ర సాధన అంటారు. ఇవన్నీ ఏం చెయ్యరు, ఏది పడితే అది చేస్తున్నారు. ప్రజల డబ్బులు గుంజుతున్నారబ్బా, గుట్టలు 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 లూటీలు చేస్తున్నారు. అందుకే శృతుల్లోకి వెళ్ళమని చెబుతున్నాను నేను. అర్థమైందండి. ఎవరండి లూటీలు చేసేదంటే, మీరు చూడండి, ఇక్కడికి వెళ్ళి హోమం చేసేప్పుడు ఒకడు చండీ హోమం చేస్తున్నాడు అనుకో. చండీ హోమం అంటే ఏంటి? ఆ మంత్రం సిద్ధి పొందినోడు చేయాలి. మీరు అడగని వాడు సంధ్యావందనమే చేయరు ఎక్కువ మంది. ఈ విధంగా మీరు ఎంక్వైరీ చేయాలి, రూపాయి వేస్ట్ చేసుకోవద్దు. శృతి ప్రామాణికంగా మీరు అడగండి. హోమం చేస్తున్నాడు అనుకో, అతను అడగండి, అబ్బాయి చండీ హోమం చేస్తున్నావు కదా, కరెక్టే. చండీ మంత్రాన్ని ఏ ఋషి దర్శించాడు, ఏ వేద ప్రామాణికం, ఏ ఛందస్సుగా నువ్వు చెబుతున్నావు, దీని శక్తి ఎక్కడుంది, ఈ మంత్రానికి బీజం ఏంటి, కీలకం ఏంటి, కీ మాస్టర్ కీ, ఇవి మాకు చెప్పు. నువ్వు 500 అడిగావు కదా, ఇక 1000 పదాలు తీసుకొని అడగండి. మీరు ఇవి చెప్పాలి. ఇవి అడిగితేనే వాళ్ళు నేర్చుకుంటారు, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మీ ఇద్దరు బాగుపడతారు. అర్థమైంది? లేకపోతే వాడు బాగుపడరు, మీరు బాగుపడరు. ఇప్పుడు చండీ మంత్రం చేస్తున్నాడు, మార్కండేయ పురాణ ప్రామాణికం, అది శృతి ప్రామాణికం కాదు. అర్థమైందండి. మార్కండేయ పురాణం, దాన్ని మీ మనో అభిష్టాన్ని బట్టి చేస్తే ఫలితం వస్తుందా లేదా అని మీ యొక్క జ్ఞానాలను బట్టి ఉంటుంది. ఆ విధంగా శృతి ప్రామాణికముగా శ్రవణ మహర్షి ఇక్కడ మాట గిలగిలగిలగలు కొట్టుకుంటుంటాడు. మాట ఇచ్చేశాడు, నన్ను ఎవరన్నా చేసావు, నీకెందుకు పోవా అని చెప్పి, నీకు కయం కాంటే చేస్తా, నీ యజ్ఞం చేయి. మామూలుగా దిక్పాలకులు, గందరగోళం, గజిబిజి. కానీ ఈయన అందుకే ముందు జాగ్రత్తగా ఎంత మేధావి, మంత్రద్రష్ట కదా. శరభసాలువా మేధాదక్షిణ, నిన్న మీకు చెప్పి ఆ పేర్లు నెట్లోకి వెళ్ళి చూసుకోండి. ఆ మంత్రాలు దీనికి అవి రెడీ చేసిస్తున్నాడు ఈయన ఆల్రెడీ. సరే, శృతి ప్రామాణిక యజ్ఞం అంటే అందరూ చేయించలేరు. వాచాపురాణం వేరు, క్రియాపురాణం వేరు. సరే, విషయానికి వద్దాం. అశ్విని దేవతల కోసం నేను ఒక్కడినే యజ్ఞం చేసి స్వాహా చెబితే సరిపోదు. మరి యావత్ దేవతా మండలంలో ఋషి మండలం అంగీకరించాలి. యజ్ఞానికి సంబంధించిన మహానుభావులు, తర్వాత ఏమో వేదాలు చదివిన వాళ్ళు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, శృతి బ్రాహ్మణులు అంగీకరించాలి కదా. అర్థమైంది. ఇక్కడ బ్రాహ్మణ శబ్దం వాడాడు ఎవరు? శ్రవణ మహర్షి. ఏమందుకంటున్నాడు? శృతి ప్రామాణిక బ్రాహ్మణులు ఒప్పుకొని చేయకూడదు ఏది కూడా. ఎవడిష్టం చోటు చేస్తున్నారు, చేయకూడదు. ఎన్ని పుస్తకాలు రాసి మీరు అది చేయండి, మీకు ఇది వస్తుంది, ఇది చేయండి, యక్షిని చెవులో చెబుతుంది, మీకు అది వెనక చెబుతుంది, ఇది ముందు చెప్పిది, మీకు ఆడిపెళ్ళం మీ వశం అవుతుంది, ఈడాస్తి, మీ అన్ని అబద్ధాలు, చెత్త. అర్థమైందా? ఇవన్నీ శృతులు అంగీకరించవు. అర్థమైందండి. అందుకని ఈయన వెంబడి చెబుతున్నాడు, శృతులు తెలిసిన బ్రాహ్మణులు ఒప్పుకోకపోతే నేను ఇచ్చిన మాట వెళ్ళంగా అవుతుందని ఈయన తపస్సు చేసి వచ్చేసాడు కదా. ఎలా గతంలో చెప్పినట్టుగా శరభసాల్వ దక్షిణామూర్తులు ఈయన వచ్చేసి ఆశ్రమంలో ప్రశాంతంగా అన్నీ చేసుకున్నాడు. ఆ రెండు చేసేసాడు, ప్రశాంతం కూర్చున్నాడు. ఆలోచన వచ్చింది, మాట ఇచ్చామంటే మాట ఇవ్వడానికి మరి కావాల్సిన ఏర్పాటు చేసేసుకున్నాడు. ఈలోపు ఏమైందంటే, ఈ శర్యాతి మహారాజు గారు తన కూతురు ఎట్లా ఉందో
మరి మనమేమో శతాధిక వద్దుడు మొత్తం మో పైన తలగా జుట్టు మించి మోకాళ్ళ దాకా నెరిసిపోయినోడికి ఇచ్చాం. అల్లుడు మరి ముసలోడు నా అడవలేడు కదా, ఎట్లున్నాడో ఏమో. మరి మా అమ్మ ఏమో మోకాళ్ళకి నారాయణ తైలం రాయటం ఇవన్నీ చేసి నానా ఇబ్బందులు పడుతుంది, చూద్దామని రాజుగారు ఏం చేశారంటే ఆశ్రమానికి వస్తాడనమాట. రాజుగారు ప్రాణి గారు వాళ్ళు అంటే మొత్తాన్ని జారు పరుగు పోతుంది కదా, ముసలోడు అల్లుడు అంటారని అజ్ఞానంతో ఉంటాడుగా. వస్తాడు, రాగానే ముసల అల్లుడు కనపడ్డండి. ఆశ్రమంలో చెతుకుతుంటాడు, ముసలాడు కనపడ్డు. పైగా పడుసువాడు, మంచి అందగాడు కనపడతాడు. అప్పుడు ఆ రాజుగారు ఆశ్రమం అంతా తిరుగుతాడు, మొత్తం ఎంక్వైరీ వెనక బావి. ఇప్పుడులాగా ఇళ్లలోనే దొడ్లు, ఇళ్లలోనే పొట్టకూటి వాస్తు మాటలు ఇళ్లలో పెట్టుకోవట్లే ఎవరు. అందరూ శాస్త్రపరంగా ఏంటంటే ఇంటి అనుకుంటాయి అన్నీ కూడా. ఇది మన చెత్త అంతా ఇంటి అనక ఉండాలన్నమాట. కానీ కొంతమంది పొట్టకూటి వలసవాద ఆధ్యాత్మిక భాషను ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. చెత్త అంతా రోగాల పాలవుతున్నారు. అర్థమైందంటే సరే, ఈ ముసలాడు మొత్తం ఎతికితాడు, ఇంటి వెనక్కి పోయి చూస్తాడు, దొడ్లు గిడ్లు అన్నీ చూస్తాడు అనమాట రాజుగారు. ముసలాడు కనపడ్డా అనమాట. అదేంది కూతురు ఆ పడుసువాడితో పరాచికలాడుతూ ఉంటుంది. రగిలిపోతాడు, కడుపు రగిలిపోతుంది అన్నమాట. భార్యను పిలుస్తాడు, నీ కూతురు చూడు ఏం చేసిందో, నేను చంపేస్తాను, లాభం లేదు, నా తట్టుకోలేకపోతున్నాను. అది ఎవరు అనుకుంటున్నావు, మంత్రద్రష్ట, ఏమయ్యాడు, ఏం చేసింది నీ కూతురు, డ్యూట్ అంటుంటాడు. సరే, ఎంత పాపిష్టిదా కూతురిని పిలిచి, ఎంత పాపిష్టిదాని నువ్వు, మహాశక్తి తపస్యాలుడు అయినటువంటి నా అల్లుడు ఏం చేశావు నువ్వు నా అల్లుడిని అని ఉగ్రరూపంగా మాడతాడు. అప్పుడు చవణ మహర్షి అయిన పడుసు వ్యక్తి జరిగిందంతా చెప్పి మామగారిని సంతోషపెడతాడు. ఓ మామ, నేనే నీ కూతురు చాలా పర్ఫెక్టు, మహాపతివ్రత, ఇవన్నీ చెబుతాడు. చెప్పి ఈ సంతోషానికి కారణం ఎవరు అనుకుంటున్నావు, అశ్విని దేవతలకు. కాబట్టి వాళ్ళకి నేను మాట కూడా ఇచ్చేసాను, యజ్ఞం చేద్దాం అంటాడు. అల్లుడు చెప్పటం మామ కాదంట మా మహారాజు. చూశారండి, మంత్రం అంటే ఆలోచన అని చెప్తున్నా మీకు. యజ్ఞం చేయాలంటే మాటలా, ఫుల్ క్యాష్. ఇక్కడ మామగారి టయానికి రావటం, యజ్ఞం చేస్తాను, ఓకే 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 అంటాం. చూడండి మరి ఎంత కలిసి వన్ బై మన షార్ప్గా ఆలోచిస్తే కానీ శృతుల జ్ఞానం రాదు. వారు మామగారి మాట కాదనడం, పైగానేమో మహారాజు అంగరంగ వైభవంగా హోమము, కాదు 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 యాగము. హోమం అంటే మీకు గుండ్రలు నెయ్యి పోసి క్యాష్ కలెక్షన్ 100 రూపాయలు 200 కాదు, యాగము. యాగం అంటే ఏంటనుకుంటున్నారు, ఇప్పుడున్న వాస్తు మొత్తం కూడా యాగం కోసం ఋషులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీని గోడలు పగలు కొడతాం, క్యాష్ కుమ్ముకుంటున్నారు దారుణాతి దారుణంగా. మోసం, ఫ్రాడ్, శిరచ్ఛేదం వేరే దేశాల్లో చేస్తారు, ఇక్కడైతే చేయరు. కానీ ఎవడు బతుకోడు బతికిదంటారు. కానీ ఎంత తప్పండి, అమాయకులండి. ఎంతమంది గురుగారు వాస్తు బాలైన నైరుతిలో కొంట శాస్త్రీయ ప్రామాణికంగా ఏంటి వాస్తు అంటే గాలి, వెలుతురు ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు వెలుతురు ఎవడికి కావాలండి, ఎవడైనా ధనవంతుడు వెలుతురు కూరుకుంటున్నాడా, లైట్లు, ఏసీలు, దీనికి వాస్తు పనింది అని మీరు ఆలోచించండి. గాలి బయటగా లోపలికి బయటికి పోతుందా, లేదుగా. అంటే ఎంత మానవులు ఎంతసేపు అవతల వాడిని మానసికంగా శారీరకంగా టార్చర్లు చేసి తిని వాడు బాధతో ఇచ్చిన సొమ్ముతో తిని ఆ వీర్యం తయారై దాని ద్వారా సంతానాన్ని కానీ వాళ్ళు భ్రష్టులు, వీళ్ళు భ్రష్టులు. శృతి ప్రామాణికంగా సంపాదించుకోండి, శృతి ప్రామాణికం నిజం చెప్పండి, ఉన్నతంగా ఎదుగుతారు. అర్థమైందండి? సరే, ఇక్కడ అమ్మటే ఈ యజ్ఞం కాకుండా యాగం అని చెప్పి ఫిక్స్ చేసేస్తాడు యవన మనిషి. యజ్ఞంలో అశ్విని దేవతలకి మాట ఇచ్చాడు, మంత్రద్రష్ట, స్వాహ అంటాడు. చవన మహర్షి నెయ్యి వేస్తాడు, ఎంబడే దేవతల రాజు ఇంద్రుడు వచ్చేస్తాడు. మామూలుడు కాదండి, మీరు అనుకుంటున్నారు ఇంద్రుడు అంటే ఏందో అనుకుంటున్నారు. ఇప్పుడు టాప్ మోనార్క్ అనమాట, అందరు దేవతలకు మొత్తానికి నాయకుడు వచ్చేసి. అప్పటి వరకు లోకాల్లో వారికి ఇప్పుడు వచ్చి చవన మహర్షి ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడ ఎవడో హోమం చేసినా అశ్విని దేవతలకు ఈరు కదయా, వాళ్ళు వైద్యులు, వాళ్ళకి నువ్వు ఇచ్చేది అర్హత లేదు. నువ్వు ఎలా వారికి స్వాహాకారం చేస్తావు, నెయ్యి ఎట్లా వేస్తావు, ఏంది
నువ్వు మంత్రద్రష్టం అయితే అయి ఉండొచ్చు, ఆత్మజ్ఞానం అయితే అయి ఉండొచ్చు, కానీ లోక విరుద్ధం, శాస్త్ర విరుద్ధం ఎలా చేస్తావు? నీచమైన వృత్తిలో ఉన్నవాళ్ళు, పైగా వైద్యులు, ఈ స్వాహ పొందటానికి వారికి అధికారము లేదు అని ఇంద్రుడు అంటాడండి. బే కుదరదబ్బా దేవేంద్ర, నేను మాట ఇచ్చేసాను వాళ్ళకి, దయచేసి నువ్వు అడ్డు రావాక, నీ మంచి కోసం చెప్తున్నా. నువ్వేదో ఇంద్రుడు ఇవ్వాలంటే నువ్వు చేసిన పుణ్యాన్ని బట్టి నీకు ఆ పోస్ట్ వచ్చింది. నేను ఒక దెబ్బకి వేసాననుక పోస్టుకి గింగిరాలు తిరిగిపోతావు. నువ్వు మంత్రద్రష్టలతో మాట్లాడుతున్నావు, గుర్తుపెట్టుకో. నువ్వు శ్రీవిద్యోపాసకుడు, నేను అల్లటప్పుడు నేను కాదు. ఇంద్రుడికి భయం ఏంటంటే, ఇంద్రుడికి భయపడుతుంటాడు. ఏమని చవన మహర్షితో ఎంత పెట్టుకున్నామనుకో, అసలు యావత్ మానవ లోకంలో ఇది నిత్యకృత్యం. ఎందుకంటే ఆయన అసలు అబ్జెక్షన్ చేయడానికి కారణం ఏంటంటే, చవన మహర్షి లాంటి వాడు ఈ వైద్యులకి కనుక స్వాహ ఇస్తే మానవలోకం మొత్తం ఇచ్చేస్తుంది. ఇంకా మంత్రద్రష్ట కదా, ఎవ్వడు ఉల్లంఘించలేడు. శ్రీ విద్యోపాసకుడు రాసిన శాసనం శృతి ప్రామాణి ఎవడు శివాజ్ఞ, శివశక్తి. ఆమ్నాయ మంత్ర ఉచ్చరేణ దేహదోషం వినాశయేత్. ఆమ్నాయ మంత్ర అర్చన కరిష్యేన బుద్ధి దోషం వినాశయేత్. ఆమ్నాయ మంత్రోయం కోటి 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 జన్మ జన్మ దోష వినాశయేత్ అని చెప్తుంది కదా శృతి. సరే, ఇంకా మానవలోకం మొత్తం ఇదే చేస్తారా బాబు, ఎట్టగొట్టి ఈయన కాళ్ళు చేతిలో పట్టుకొని ఈయన్ని ఒప్పించాలి, లేకపోతే వేసేద్దాం, ఈ చవన మహర్షి నా పాపం తర్వాత కడుక్కుందామని ఇంద్రుడు నిర్ణయం తీసుకు అని చవన మహర్షితో. చవన మహర్షి లెక్క చేయడు, దేవతను త్రిమూర్తులే లెక్క చేయడు. ఎవరు? శ్రీ విద్యోపాసకులు. అర్థమైందండి? శృతి ప్రామాణిక శ్రీ విద్యో త్రిమూర్తులు లెక్క చేయరు, మహాషోడన్యాసం చేసుకుంటారు కదా. ఈ దేవేంద్రుడు లెక్క చేస్తాడా? ఎవరు? చవన మహర్షి ఆఫీసులో ప్రారంభిస్తాడు లెక్క చేయకుండా. ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి చవన మహర్షిని చంపబోతాడు. మండే అగ్నిగుండం మండుతూ ఉంటుంది కదా. చవన మహర్షి స్వాహ అని అనగానే అనగానే ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తి అయ్యిపోతాడు పీక మీద. ఎంబడే శరభసాలువు ఎంటర్ అయ్యి దక్షిణామూర్తి కమింగో, ఇంద్రుడికి మైండ్ బ్లోయింగో, చవన మహర్షి రక్షణ కొరకు వీళ్ళిద్దరు, దక్షిణామూర్తి శరభసాలం అనే శక్తులు వీళ్ళిద్దరు. మధుడు అనబడే రాక్షసుడు వస్తాడు. మధు అంటారు, మధుడు. అర్థమైందండి? కొన్నిట్లో మధు అని ఉంటుంది శృతుల్లో. నేను చెప్పేది ఋషి ప్రామాణిక హిస్టరీలో చూసుకోండి. వచ్చి ఇంద్రుడిని ఎత్తి అగ్నిగుణంలో ఈశ్వరేస్తాడు ఆ రాక్షసుడు. శివుడు అదేదో చెప్తారు అండి, ఈటి ప్రామాణికంగా అవి చెప్పారు. ఇది రియాలిటీ నేను చెప్పేది. శివుడు దక్షయజ్ఞం అదంతా కూడా దీన్ని కాపీలు కొట్టినట్టుగా భావించాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఈ శృతిలో ఉన్నది ఋషుల హిస్టరీ, అది పురాణ కథ. అప్పుడు కొంతమంది దేవతల కోరిక మేరకు ఈ చవరణుడు ఏం చేస్తారంటే ఇంద్రుడిని రక్షించి, దేవతలను చెబుతారండి అయిపోయింది ఆడేదో మూర్ఖుళ్ళండి, రాత్రి ఏదో తినకూడదు తినేసి మైండ్ పనిచేయక మీరెవరో తెలియదు జోలికి వెళ్ళాడు, మీరు పరబ్రహ్మం కాదు, మీ జోలికి వస్తే ఈ భూలోకాన్ని భస్మం చేస్తారు, మీరు వైద్యులకి మీరు స్వాహ అని చెప్పినా తిరుగులేదు. ఇంకా మీ శాసనం త్రిమూర్తిలో ఉల్లంఘించరండి, మేము కూడా ఇక్కడ నుంచి ఓకే చేస్తామని వాడిని వదిలిపెట్టండి మా గురువు గారిని అని చెప్పి అంటారు. సరే అబ్బాయి ఇంకెళ్ళు, శ్రీ విద్యోపాసకులకి ఎలవాకని నుంచి, పైగా నువ్వేమో శ్రీ విద్యలో ఉత్తముడు అని చెప్పి నీకు పేరు కూడా వచ్చింది, ఇంద్ర విద్య అంటారు. ఇంద్రుడు చేసిన పంచదశి మంత్రం ఉంటుంది. అలాంటి నువ్వు కూడా బుద్ధిహీనుడిలాగా చేస్తావు అంటే ఇక్కడ చూసారా బుద్ధిహీనుడు ఎందుకు అయ్యాడు ఇంద్రుడు? తీసుకుంటున్న ఆహారం రీత్యా. చూడండి, కొంతమంది స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు రేపులు చేశారు, మర్డర్లు చేశారు, మానభంగా. ఆహారం వాళ్ళు శృతి విరుద్ధంగా తీసుకుంటున్నారు. శృతి ప్రామాణికంగా వస్తుగుణ దీపిక ప్రకారం ఏ వస్తువులో ఏ గుణం ఉందో తెలుసుకొని ఆహారం తింటే, శరీరం కోసం మాత్రమే తింటే ఎవడు కూడా వెంట్రుకంత కూడా తప్పు చేయడు. భారతీయ ఆధ్యాత్మికానికి కొంతమంది ఈ ఆహారం వల్లే భ్రష్టుత్వం చెందుతున్నారు. అలాంటి ఇంద్రుడు ఇంద్ర విద్య చేశాడండి, పంచదశిలో ఉంటుంది ఇంద్రుడు ఇంద్ర విద్య అని. సరే, మనం పుస్తకాల్లో ఆల్రెడీ గూగుల్లోకి వెళ్ళి ఇంద్ర విద్య అని కొట్టుంది, మీకు పంచదశి ఇంద్రుడు చేసిన పంచదశి వస్తుంది చూసుకోండి కావాలంటే అని. ఇంకా ఈ ఫుల్గా వార్నింగులు ఇచ్చేసి అశ్విని దేవతలు, వైద్యులు, నారాయణ అంటే ప్రాణం అంటే ఇప్పుడు
ఈ అశ్విని దేవతలు నారాయణ స్వరూపులు. నారాయణ అంటే మీరు మళ్ళా విష్ణుమూర్తిని చూడవాకండి. ప్రాణము కలిగినటువంటి వాళ్ళని నారాయణ అంటారు. ప్రాణం అంటే వ్యాపింపచేసేది. నీళ్ళను కూడా ప్రాణంగా భావిస్తారు. దాని శరీరంలో నుంచి పోకుండా, శరీరం నుంచి పోయిందనుకోండి తీసి బయట పారేస్తారు కదా. ఈ వైద్యులు అప్పటి నుంచి అండి, వైద్యులకి శ్రవణ మహర్షి ద్వారా వైద్యులకు గుర్తింపు వచ్చింది, అంతకుముందు లేదండి. అప్పటి నుంచి వైద్యులు నారాయణ నారాయణ వైద్యో నారాయణ అంట మొదలుపెట్టారు ఈ మహానుభావుడి పుణ్యాన అని పరిపరి విధాల శృతి ప్రామాణిక ధర్మాలు చెప్పి ఇంద్రుడికి వైద్య రంగంలో వాళ్ళ గురించి అశ్విని దేవతలకు కూడా ఆనాటి నుంచి యజ్ఞంలో వాటా ఇప్పిస్తాడు. అప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ నేను చేస్తున్న అమలు కూడా ఆయనకి ఇవ్వాల్సిన వాటా, లేదా శ్రవణ మహర్షి రూల్ ఉల్లంఘించినట్టయితే మనం కూడా కాస్త గందరగోళం చేస్తాడు. సరే, ఈనాటి కొంతమంది బతుకులు జట్కా బండికి కారణం కొంతమంది బతుకులు జట్కా బండిలాగా ఉండటానికి కారణం ఏంటంటే ఆనాటి మహానుభావుడైన శ్రవణ మహర్షి కారణం. అర్థమైందండి? కొంతమంది జీవితాలు ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు జట్కా బండిలాగా అయిపోవటానికి కారణం ఏంటంటే శ్రవణ మహర్షి కారణం అయ్యాడు. ఏంటంటే ఆ కారణం ఏంటంటే అది కూడా చెప్పండి అంటే రేపు చెబుతారే. మీకు టైం విలువైంది, పాడైపోతుందని రేపు చెబుతా. స్వస్తి.